హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ 4 పార్ట్స్ కంప్లీట్ చేసి 5th పార్ట్ దాకా వచ్చినందుకు. అండ్ ఇంకా చూడకపోతున్న బేగా వెళ్ళి చూసాను అబ్బా, జస్ట్ 10 పార్ట్స్ ఉన్నాయి. పైథాన్ లాంగ్వేజ్ పూర్తిగా నేర్చేసుకోవచ్చు. అండ్ దట్టు మన భాషలో, మన యాసలో, మన జోక్స్తో, మన బూతులతో, ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏదో క్లారిటీగా తెలుసుకున్నాం. సో ఈ రోజు వీడియోలో మనం ఈ లూప్స్ అంటే ఏంది, లూప్స్ కొంచెం ఎగ్జాక్ట్ A to Z అంటే ఇప్పుడు ఫర్ లూప్ అంటారు, వైల్ లూప్ అంటారు. లూప్స్ అనే కాన్సెప్ట్ కొంతమందికి కాస్త కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ చాలా ఈజీ అర్థమవుతుందా? సో మీరు జస్ట్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సరదాగా కూర్చొని వీడియో ముందు పెట్టి అలా జస్ట్ మైండ్ రిఫ్రెష్ పెట్టుకొని ఏం ఆలోచించుకొని కూర్చొని చాలు. ఫర్ లూప్ అంటే ఏంది, వైల్ లూప్ అంటే ఏంది, ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతాం, చరిత్ర ఏంది, అది లేకపోతే ప్రాబ్లం ఏంది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంది. సో A to Z పవర్ ప్యాక్ అడిగే మొత్తం కూడా నేర్చుకుందాం, ఓకేనా? సో ఎవరైనా సరే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. వీడియోకి ఎంత తక్కువ వ్యూస్ వస్తున్నా సరే నేను వీడియోస్ పెడుతున్నాను, జస్ట్ ఒకటి మీ నుంచి కాస్త ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, డబ్బులు కాదు ఇంకేమీ కాదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో అండ్ వీడియో కూడా లైక్ చేయి. అండ్ ఎందుకంటే నీలానే చాలామంది మంచి చదువు కోసం వెయిట్ చేస్తాను, బట్ వాళ్ళ దగ్గరికి అసలు వీడియో వెళ్ళట్లే. సో నువ్వు లైక్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది, ఓకేనా? సో ఇంతకు మించి కాయగూరల బేరం ప్లీజ్ రిక్వెస్ట్లు గట్టా మీ సోది మీ టైం వేస్ట్ చేయొద్దు. సో ఇంక వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బ్రో. సో ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ ఈ లూప్స్ అంటే ఏంది, ఫర్ లూప్ అంటారు, వైల్ లూప్ అంటారు. అసలు లూప్స్ అంటే ఏంది తెలుసుకునే ముందు డైరెక్ట్గా కోడ్లో ఒక డైవ్ డ్రిప్ చేసే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో అర్థమవుతుంది, ఒక ఎగ్జాంపుల్తో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి చూస్తాను. అంటే రిక్వైర్మెంట్ ఏంది, ఇది లేకపోతే అసలు ఏమైపోయింది, సో దట్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి లూప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, ఓకేనా? సో రిక్వైర్మెంట్ చూద్దాం. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక పని చెప్తాను మీకు, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒక పని చెప్తాను. సో పని ఏంటంటే ఇప్పుడు మీ ఎదురుగా ఒక 10 రూమ్లు ఉన్నాయి, ఓకే? మీ ఎదురుగా 10 రూమ్లు అంటే 10 రూమ్లో కూడా ఏదో ఒక నంబర్స్ రాసున్నాయి, ఓకేనా? నంబర్స్ అన్నీ కూడా రాసున్నాయి. ఇప్పుడు మీ యొక్క క్వశ్చన్ ఏంటంటే మీకు ఇచ్చిన టార్గెట్, మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ 10 రూమ్స్లో కూడా అన్ని రూమ్స్లో కూడా డోర్ వేస్తున్నాయి, అన్ని రూమ్స్లో కూడా ఏ నెంబర్ అనేది పెద్దది అనేది నీ క్వశ్చన్. అదో నీ 10 రూమ్లో కూడా ఏ నెంబర్ అనేది పెద్దది అనేది నీ క్వశ్చన్. అన్ని రూమ్లో కూడా లాక్ వేస్తుంది. ఈ టైంలో నువ్వేం చేస్తావు? నువ్వే కదా ఎవిడెన్స్ ఏం చేస్తాడు? వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, ఫస్ట్ రూమ్కి వెళ్ళి చూడాలి ఏముంది అని. ఓకే 10 ఉంది, ఓకే గుర్తుపెట్టుకో. సెకండ్ రూమ్కి వెళ్ళాలి, ఏ ఉందో చూస్తావు. ఓకే 5 ఉంది, 10 చాలు మనకి, 5 ఎందుకు గుర్తుపెట్టుకొని, 10 ఉందిగా, అన్నిటికన్నా పెద్ద నెంబర్ కదా మనకి 50. థర్డ్ రూమ్కి వెళ్తావు, ఎంత ఉంది, 15 ఉంది, ఓకే 15 పెద్ద నెంబర్, మూడిట్లో ఇదే పెద్ద నెంబర్. అలా అన్ని రూమ్లు చెక్ చేస్తావు, అవునా? అన్ని రూమ్లు చెక్ చేస్తావు, ఫైనల్గా ఏదైతే పెద్ద నెంబర్ నువ్వు గుర్తుపెట్టుకున్నావు అదే నీ ఆన్సర్ అంటావు, ఓకే? బట్ ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏదైతే పని చేసావో, ఫస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు డోర్ తీసావు, వెళ్ళి చూసావు, నంబర్ గుర్తుపెట్టుకున్నావు, ఈ 3 పనులేగా చేసావు, జస్ట్ ఒక నీకు అండర్స్టాండింగ్. సెకండ్ రూమ్కి వెళ్ళావు, మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ అదే డోర్ తీస్తావు, చూస్తావు, గుర్తుపెట్టుకుంటావు. థర్డ్ రూమ్కి వెళ్తావు, మళ్ళీ అదే డోర్ తీస్తావు, చూస్తావు, గుర్తుపెట్టుకుంటావు. అంటే ఒకటే పని నువ్వు 10 సార్లు చేసావు, అదొంది ఒకటే పని నువ్వు 10 సార్లు చేసావు. ఇప్పుడు చాలా సింపుల్ క్వశ్చన్, ఒకటే పని 10 సార్లు చేసావని 10 సార్లు ఆ కోడ్ రాయాలా? అర్థమవుతుందా? ఒకటే పని నువ్వు 10 సార్లు చేసావని 10 సార్లు కూడా నువ్వు కోడ్ రాయాల్సిన అవసరం లేదు కదా? అర్థమవుతుందా? నీకు ఒక విషయం తెలుసు, నేను ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళేంత వరకు నేను ఇదే పని 10 సార్లు చేస్తాను. లూప్ అన్న పేరులో ఉంది, మానాడు సినిమాలాగా లూప్. అర్థమవుతుందా? ఒకటే పని మళ్ళీ 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 మళ్ళీ. యూర్ అండర్స్టాండింగ్ రైట్? అంటే ఇప్పుడు ఒక బౌండరీస్ ఉన్నాయి, అర్థం చేసుకో. ఒక బౌండరీస్ ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ చేస్తాను నేను, ఎక్కడ ఎండ్ చేస్తాను నేను, అండ్ అప్పటి వరకు నేను చేసిన పని మళ్ళీ 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 చేస్తుంటా. ఈ బౌండరీస్ అంటే ఏంది, ఏవో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ప్రెజెంట్ నువ్వు డెప్త్ వెళ్ళకు, కోడ్లోకి వెళ్ళకు, ఒక బేసిక్ పైన అండర్స్టాండింగ్, నీకు పైన అర్థం దాంతో లోపలికి వెళ్దాం, ఓకేనా? సో ప్రెజెంట్ లూప్స్ అంటే అర్థమైంది కదా? లూప్స్ అంటే ఒకటే పనిని మనం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇట్స్ సంథింగ్ లైక్ మానాడు సినిమా, చూస్తే మరీ మంచిది, చూడకపోతే ఇంకా మంచిది, ఓకే? ఒకటే పని అర్థం. మానాడు సినిమాలో ఆ పని మారుతూ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మారదు, ఒకటే పని, ఓకేనా? సో యూ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఏంది మరి, అంటే లూప్ అంటే ఒకటే కదా. సో ఇప్పుడు 2 రకాలు ఎందుకు ఉన్నాయి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఫర్ లూప్ వల్ల అడ్వాంటేజ్ ఏంది, వైల్ లూప్ వల్ల అడ్వాంటేజ్ ఏంది, అర్థమవుతుందా? అంటే రెండిట్లో డిఫరెన్స్ ఏంది, ఒక లూప్ సరిపోదా? ఓకే, దానికి కూడా ఆన్సర్ చెప్దాం. సో ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నీకు ఏముందంటే, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నీకు 10 రూమ్స్ అని నీకు తెలుసు, అవునా? 10 రూములే అని నీకు తెలుసు కాబట్టి ఆ పని ఎన్నిసార్లు చేయాలని నీకు తెలిసింది, అవునా? 10 రూములని నీకు తెలుసు, అందుకే ఆ పని ఎన్నిసార్లు చేయాలని నీకు తెలిసింది. కానీ లెట్ సపోజ్ అక్కడ ఎన్ని రూమ్లు ఉన్నాయో నీకు తెలియదు, అదవుతుంది, అక్కడ ఎన్ని రూమ్లు ఉన్నాయో నీకు తెలియదు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే నీకు టాస్క్ ఇచ్చిన వాళ్ళు
ఏ రూమ్లో అర్థమవుతుంది, ఏ రూమ్లో 100 అనే నంబర్ ఉంది అని చెక్ చేయమన్నారు. ఏమన్నారు? ఏ రూమ్లో 100 అనే నంబర్ ఉందని చెక్ చేయమన్నారు. అండ్ ఆ రూములు మాత్రం ఇన్ఫైనైట్ ఉన్నాయి. బట్ ఏ రూమ్లో 100 అనే నంబర్ చెక్ చేయమన్నారు. ఇప్పుడు నువ్వు ఇందాక కేసు ఆలోచిస్తే 10 రూములు ఉన్నాయి. అర్థమవుతుంది, 10 రూములు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకే నీకు తెలుసు. ఏం తెలుసు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకే నేను 10 సార్లే చెక్ చేయాలి. అప్పుడు వాడతారు ఫర్ లూప్ అంటే ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడంటే ఎప్పుడు నీకు తెలుసు, ఎన్ని చెక్ చేయాలో తెలుసు, ఎప్పటిదాకా చెక్ చేయాలో తెలుసు, అన్నీ తెలుసు నీకు ముందే. అర్థమవుతుంది, ఇన్నే ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళేంత వరకు చూస్తా, ఇక్కడ వరకు అనొచ్చు, ఎక్కడ ఒకటి నీకు తెలుసు. అర్థమవుతుంది, 1 నుంచి 10 వరకు వెళ్ళేంత వరకు మాత్రమే చూస్తాను. ఫస్ట్ రూమ్ నుంచి లాస్ట్ 10th రూమ్ వెళ్ళేంత వరకు మాత్రమే చూస్తాను. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు సెకండ్ కేసు చూస్తే, సెకండ్ ప్రాబ్లం చూస్తే రూమ్స్ ఇన్ఫైనైట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ -∞ నుంచి +∞ వరకు వెళ్ళే వరకు చూస్తాను అన్నది నీ ప్రాబ్లం కాదు. 0 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు అయితే 100 అనేది నీకు దొరికిందో అక్కడ వరకు చూస్తాను అన్నది నీ ప్రాబ్లం. అవునా? ఇప్పుడు ప్రాబ్లం మారింది. ఇందాక ప్రాబ్లం ఏంది? ఈ 1 నుంచి నేను 10 వరకు చూస్తా. నో మ్యాటర్ వాట్ ఎవర్ ద నెంబర్ ఐఎమ్ గెటింగ్, ఐల్ సీ ఎవ్రీ 10. ఎందుకంటే నీకు హైయెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేస్తావు, 10 వరకు వెళ్తావు. అవునా? కానీ ఇప్పుడు -∞ నుంచి +∞ అన్ని రూమ్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నీకు 100 దొరికేంత వరకు చూస్తావు. 100 దొరికేంత వరకు చూస్తావు. ఎప్పుడు దొరుకుతుంది నీకు తెలుసా? తెలీదు. అంటే ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు చూస్తావు నువ్వు. ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు చూస్తావు. అటు పేరులో ఉంది వైల్ ఒక కండిషన్, అదొంది ఒక కండిషన్. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు చూస్తావు. అర్థమవుతుంది? ఎప్పుడు ఫుల్ఫిల్ అవుద్ది ఎవడికి తెలుసు? అది ఎప్పుడు జరగబోతుంది ఎవడికి తెలుసు? నాకు తెలుసా, నీకు తెలుసు, పక్కింటి ఆంటీకి తెలుసు, ఎవడికి తెలియదు. ఓకే, సో ఇప్పుడు వైల్ లూప్కి ఫర్ లూప్ మధ్య డిఫరెన్స్ తెలిసిందా? బేసిక్గా లూప్స్ అంటే ఏంది? ఏదన్నా ఒక ఎక్కువ ఐటమ్స్ ఉంటే, ఎక్కువ రూములు ఎందుకు అంటే చాలా సింపుల్. నేను నీకు డిక్షనరీ అంటే ఏంటో చెప్పలేదు, ఇంకా లిస్ట్ అంటే ఏందో చెప్పలేదు, ఇంకా సెట్ అంటే ఏందో చెప్పలేదు, ఇంకా టిపుల్ అంటే ఏందో చెప్పలేదు, ఇంకా ఇవన్నీ కూడా చెప్పలేదు. కాబట్టి ఇవి 4 రూముల్లో ఉంటాయి. ఇప్పుడు లిస్ట్ ఉందనుకో, సరదాగా చిన్న చుమ్మా లిస్ట్ మన తర్వాత వస్తుంది, ఒక చుమ్మా ఇంట్రడక్షన్. ఇప్పుడు లిస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంది? లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు వరుసగా ఇలా లిస్ట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు లిస్ట్ అంటే ఇలా ఉంటుంది లిటరల్గా, ఎక్కడ ఒక ఎలిమెంట్, ఇలా ఉన్నాయి అనుకో. 4 లిస్ట్లో 4 ఉన్నాయి, ఏదో ఒకటి. ఇప్పుడు చుమ్మా నంబర్లు అనుకో, 2 3 4 5 లిస్ట్లో 4 నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు లిస్ట్ అంటే ఏంది? దానివల్ల యూజ్ అంత డెప్త్గా ఆలోచించుకో. బట్ ఇప్పుడు ఇవే కరెక్ట్గా ఆలోచిస్తే ఇవే రూములు లెక్క కదా. ఈ 4ట్లో ఏది పెద్ద నెంబర్ నేను అడిగిన అనుకో, నువ్వు ఏం చేయాలి? నీకు వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఈ నెంబర్ చెక్ చేయాలి, నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేయాలి, నెక్స్ట్ ఈ నెంబర్ చెక్ చేయాలి. ప్రతి నెంబరు చెక్ చేయాలి నువ్వు. అర్థమవుతుందా? అంటే ఇందాక రూములు ఎందుకంటే ఏదో కాదు, అది ఇవే ఈ లిస్టులు గట్టానే. బట్ ఆ లిస్టులు గట్ట నేను మీకు చెప్పలేదు కాబట్టి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా, అలా రిలేట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనం చెక్ చేయాలి. చెక్ చేస్తే దాని మీద ఏమైనా ఆపరేషన్ చేయాలంటే ఏదైనా చేసుకోవచ్చు, నీకు నచ్చిన ఆపరేషన్. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి దాని యొక్క నంబర్ పెంచాలి. ఇప్పుడు ఇక్కడ 2 బదులు 3 ఉండాలి, ఇక్కడ 3 బదులు 4 ఉండాలి, 4 బదులు 5 ఉండాలి, 5 బదులు 6 ఉండాలి. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఫస్ట్ రూమ్కి వెళ్ళు, నంబర్ పెంచు. సెకండ్ రూమ్కి వెళ్ళు, నంబర్ పెంచు. థర్డ్ రూమ్కి వెళ్ళు, నంబర్ పెంచు. నెక్స్ట్ రూమ్కి వెళ్ళు, నంబర్ పెంచు. కానీ కరెక్ట్గా ఆలోచించి ప్రతి రూమ్లో కూడా నువ్వు ఒకటే పని చేస్తున్నావు. అర్థమవుతుందా? అంటే సింపుల్గా ఒక లూప్ వేసాడు అందులోని రూమ్కి వెళ్ళడం, నంబర్ పెంచడం, నంబర్ పెంచడం. అంటే ఏంది? ఇదొక సెట్ ఆఫ్ లైన్స్ అనుకో. దీని మీద ఒక లూప్ కనుక మనం వేస్తే, ఈ లూప్ ఎండ్ అయ్యేంత వరకు ఈ సెట్ ఆఫ్ లైన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ లైన్స్ అన్ని ఏదన్నా అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్లో ఏంది? ఆ నంబర్ని యాక్సెస్ చేసి, అంటే అర్థమవుతుంది, ఈ నంబర్ని యాక్సెస్ చేయడం అంటే ARR ఆఫ్ I అంటే 0. ఇలా మరి డెప్త్ అవుతుంది, మన తర్వాత మాట్లాడుకోవచ్చు. బట్ వాట్ ఎవర్, ఈ నంబర్ని యాక్సెస్ చేయడం, దాన్ని 1తో ఇంక్రీజ్ చేయడం, ఇక్కడ పని అది. అవునా? బట్ మిగతా సిచ్యువేషన్కి వేరే పని అవ్వచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటే, ఏదో ఒక్క పనిని ఏదో ఒక లూప్లో వేసేస్తాం, సో దట్ ఆ పని మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఐ థింక్ యూ గాట్ ద క్లియర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ లూప్, వై వి యూజ్ లూప్, ఏ సిచ్యువేషన్ మనం ఫర్ లూప్ వాడతాం, ఏ సిచ్యువేషన్ వైల్ లూప్ వాడతాం. అండ్ ఇది ఒకటి చెప్పిన, ఇప్పుడు ఈ నంబర్లన్నింటినీ కూడా 1తో ఇంక్రీజ్ చేయాలి అంటే ఏ లూప్ వాడాలి? ఎస్, ఫర్ లూపే కదా. ఫర్ లూప్ అని తెలుసు కదా, నీకు బౌండరీస్ తెలుసు, ఎక్కడ వరకు వెళ్తున్నావో తెలుసు, ఏం చేయాలో తెలుసు, నీకు అన్నీ తెలుసు. అర్థమవుతుందా? నేను ఎక్కడ స్టార్ట్ చేస్తాను, ఎక్కడ ఎండ్ చేస్తాను అని నీకు తెలుసు.
అదో నీకు తెలుసు. బట్ వైల్ లూప్ అంటే ఒక కండిషన్, ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వెళ్తావు. ఆ కండిషన్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో అడిగి తెలుసు. నేను అన్నీ కూడా ఎగ్జాంపుల్తో చెప్తాను. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్ కదా, ఎందుకు ఇవన్నీ కూడా. సో ఫస్ట్లీ మనం వైల్ లూప్లోకి వద్దాం డైరెక్ట్గా. అండర్స్టాండింగ్ అయితే వచ్చేసింది వైల్ లూప్ అంటే ఏందో. సో ఇన్ డెప్త్ ఒకసారి మనం క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్ట్గా చేసి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్లీ వైల్ లూప్ అంటే ఏంది? పర్పస్ ఏంటంటే రిపీట్స్ యాజ్ లాంగ్ యాజ్ ఎ కండిషన్ ఈజ్ ట్రూ. అదవుతుంది. రిపీట్స్ యాజ్ లాంగ్ యాజ్ ఎ కండిషన్ ఈజ్ ట్రూ అంటే మీరు ఇక్కడ ఈ కోడ్ కానీ గమనిస్తే ఇక్కడ వైల్ అని రాసి ఇక్కడ ఒక కండిషన్ రాశాను. ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇప్పుడు ఈ లోపల ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఈ 2 లైన్లు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. ఫస్ట్ ఐ వాల్యూ 1 కదా, ఫస్ట్ ఐ వాల్యూ 1. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు i <6 అని అడుగుతున్నా. i <6 కదా, అవును కదా, 1 6. అలాంటప్పుడు కండిషన్ ట్రూనే. ఈ కండిషన్ ట్రూనే కాబట్టి లోపలికి వచ్చాక కండిషన్ ట్రూ అయితే లోపలికి వస్తాం, లేకపోతే బయటకు వెళ్ళిపోతే నెక్స్ట్ లైన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే దీని కింద ఇంకొక లైన్లు ఉంటాయి కదా, అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకున్నాం మనం, ఓకేనా. సో ఇది ఒక కండిషన్, ఒకవేళ ట్రూ అయితే లోపలికి వెళ్ళాక ఐని ప్రింట్ చేస్తాం. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 1, ఇదే కదా, 1 కదా, 1 ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీని మీనింగ్ ఏంది? ఇంక్రీజ్ చేయడం అని చెప్పాను కదా. ఇంక్రీజ్ చేయడం అంటే i + 1 అది దాని మీనింగ్. అక్కడ మీకు కనబడుతుంది లేదు నాకు తెలీదు. i + 1 అది దీని మీనింగ్. అదవుతుంది. i + 1 అంతే కదా, ప్లస్ i + 1. ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది? 2 అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు 2 < 6 అని చెక్ చేశాను. అర్థమవుతుంది. ఎందుకంటే మీకు డౌట్ రావాలి. ఇప్పుడు ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడ దగ్గర ఆగాలి. ఎక్కడ ఆగాలి? ఎప్పుడప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అవ్వాలి. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అయిందో సారీ తిన్న తర్వాత మాత్రం జీవితంలో షూటింగ్ చేయకూడదు, నేర్చుకున్నా. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అయిందో ఆ క్షణం మాత్రం మన వైల్ లూప్ని ఎగ్జిట్ అయిపోతాం. కండిషన్ ట్రూ అయ్యేంత వరకు లోపడే దొబ్బించుకుంటాం. అంటే నీకు ఒక్క డౌట్ రావాలి ఈ టైంలో. ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ 1 అయింది, i < 6 అని చెక్ చేశాక ఇక్కడ ప్రింట్ అయ్యి చేశాను. ఇక్కడ ఐ వాల్యూ పెంచుతున్నాను నేను. ఒకవేళ నేను కనుక ఈ లైన్ లేకపోయి ఉండుంటే వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్? ఏం జరిగేది అసలు? ఈ లైన్ లేకపోతే పోయింది, నేనమ్మ అది పోయింది. ఇప్పుడు లైన్ లేదు, ఏం జరిగేది? ఆ లైన్ లేకపోయి ఉంటే కరెక్ట్గా ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఐ వాల్యూ 1 < 6 అని చెక్ చేసావు. 6 అదే 1 < 6 కరెక్టే. వెంటనే ఐ ప్రింట్ చేసావు, మళ్ళీ వెంటనే వస్తావు, మళ్ళీ 1 < 6 అని చెక్ చేస్తావు, మళ్ళీ 1 < 6 కదా, మళ్ళీ ప్రింట్ చేస్తావు, మళ్ళీ అక్కడికి వస్తావు, మళ్ళీ 1 < 6 అని చెక్ చేస్తావు, అది మళ్ళీ 1 < 6 మళ్ళీ ప్రింట్ చేస్తావు. ఇన్ఫైనైట్ లూప్ అయిపోద్ది. ఇన్ఫైనైట్ లూప్ అయితే మెమరీ ఓవర్ స్టాక్ అయిపోద్ది, హౌస్ పోద్ది. అర్థమైందంటే ఇప్పుడు నీకు ఇలాగా ఏమంటారు, ఇలా 1 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 అని ప్రింట్ అవుతూ ఓడి అమ్మ ఎందులో చేస్తానా, ఇలా 1 1 1 1 అని ప్రింట్ అవుతూ ఫైనల్గా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్ది. మెమరీ ఎక్కువైపోయింది, మెమరీ ఓవర్ స్టాక్ అయిపోయింది, స్టాక్ ఓవర్ఫ్లో అంటారు అలా. అర్థమైందా? ఓడి అమ్మ దీన్ని గుద్దేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. సో మేజర్గా ఇక్కడ ఏంటంటే అది ఉండడం ఇంపార్టెంట్. ఇది ఉండడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే జీవితంలో ఎప్పుడు కూడా ఇది అనేది కండిషన్ అనేది ట్రూ అవ్వదు. కండిషన్ ట్రూ అంటే ఖచ్చితంగా ఐ వాల్యూ పెరుగుతూ ఉండాలి కదా. ఓకే, సో వీ అండర్స్టాండ్ అ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ఈస్ బ్రేక్, హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్క్స్. ఓకేనా? సో ఇప్పుడు కాస్త కోడ్ రాసి కూడా చూద్దాం ఎగ్జాక్ట్గా కోడ్లు ఎలా వర్క్ అవుద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం పదండి. సో పేరు వచ్చేసి ఏంటంటే loops.py. ఓకేనా? loops.py. సో ఇప్పుడు మన మేజర్ థింగ్ ఫస్ట్ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేద్దాం, వేరియబుల్ పెడదాం. ఐ వాల్యూ = 1. ఓకేనా? ఐ వాల్యూ 1. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఒక వైల్ లూప్. వైల్ i < 7 ఐ లైక్ ద నంబర్. సో ఇలా చెప్పా కదా. ఇక్కడే మీరు కరెక్ట్ గమనిస్తే ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండెంటేషన్ ఎస్, అదేంటంటే ఈ స్పేస్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చాక నువ్వు ఎంటర్ కొడితే అది ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నీకు నచ్చింది చేసుకోవచ్చు. ఇప్పుడు సరదాగా ఇందాకలానే ఐని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను అక్కడ ఏం చేసిన, ఎట్టా కొట్టి ఇలా చేసిన. అవును, i = i + 1 అయింది. ఓకేనా? సో మనం సింపుల్గా కరెక్ట్గా గమనిస్తే ఇదో నేను కనుక దీనికని రన్ చేసిన అనుకో, ఇదిగో నువ్వు కరెక్ట్గా గమనిస్తే 1 ఇదో ఫస్ట్ నెంబర్ i = 1 అయింది.
ఆ 1 అనేది లెస్ దాన్ 7 కదా, అందువల్ల లోపలికి వచ్చింది ప్రింట్ 1 ప్రింట్ చేసినాం, ఇదిగో 1. నెక్స్ట్ ఐ వాల్యూ పెంచాం, ఇప్పుడు ఐ వాల్యూ 2 అయింది. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ 2 లెస్ దాన్ 7 చెక్ చేసినాం, 2 లెస్ దాన్ 7 లోపలికి వచ్చాం, మళ్ళీ ఐని ప్రింట్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఐని మళ్ళీ పెంచాం. ఓకేనా, ఇప్పుడు ఐ వాల్యూ 3 అయింది, 3 లెస్ దాన్ 7 మళ్ళీ 3 లెస్ దాన్ 7 అట్టా వచ్చాం. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అవుతుంది, 6 లెస్ దాన్ 7 6 లెస్ దాన్ 7 6ని కూడా ప్రింట్ చేసాం. నెక్స్ట్ 6 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 6 + 1 7 అయింది. ఇప్పుడు 7 లెస్ దాన్ 7 కాదు, 7 లెస్ దాన్ 7 అనేది కాదు కదా. సో అలాంటప్పుడు ఈ లూప్ని ఎగ్జిట్ అయిపోద్ది. అంటే నీ కట్ట ఇక్కడ నువ్వు కట్ట గమనిస్తే ఎఫ్ అనేది ఎందుకు పెడతాం చెప్పాను కదా, ఫార్మాటింగ్ వల్ల మనకి ఏంటంటే లైక్ అక్కడే మనం ఇలా బ్రాకెట్స్ పెట్టుకొని డైరెక్ట్గా వేరియబుల్ వాడుకోవచ్చు. నేను మీకు చెప్పాను, ఐ హోప్ యూ గైస్ రిమెంబర్డ్. ఎఫ్ వాడడం మంచిది వేరియబుల్స్ ఎప్పుడు ఉండేటప్పుడు, లేకపోతే డైరెక్ట్గా మీరు కనుక ఏదైనా ప్రింట్ చేద్దాం అనుకుంటే అవసరం లేదు, బట్ ఏదైనా వేరియబుల్ కూడా మధ్యలో ప్రింట్ చేద్దాం అనుకుంటే అవసరం. ఓకేనా, సో ఇప్పుడు వైల్ లూప్ హ్యాస్ స్టాప్డ్ ఎట్ ఐ వాల్యూ ఆస్ ఆజనా ఎట్టా ఏదో ఒకటి తొక్క, ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ కాదు కదా, ఐ వాల్యూ ఆస్ ఏదో ఒకటి. సో మళ్ళీ 1 నుంచి 6 వరకు ప్రింట్ అయింది. అండ్ వైల్ లూప్ హ్యాస్ స్టాప్డ్ ఎట్ వాల్యూ యాజ్ 7 అంటే లాస్ట్లో ఫైనల్గా ఇక్కడ వై వాల్యూ 1 కదా, ఈ లూప్ ఎగ్జిట్ అయ్యేసరికి ఐ వాల్యూ ఇప్పుడు 7 అయింది. అర్థమైంది అంతే, మీకు ఆల్రెడీ తెలుసు, బట్ చుమ్మా జస్ట్ ఒక రెఫరెన్స్. ఓకేనా, సో ఇప్పుడు ఏదైనా సరే ఇందులో మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా అంటే ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించు. ఇప్పుడు నంబర్ అనేది మనం ఐ లెస్ దెన్ 7 ఉంది, అవునా, ఐ లెస్ దెన్ 7 అయ్యేంత వరకు చేయి. ఇప్పుడు నీకేందంటే 2 డిజిట్ నెంబర్స్ ఏది కూడా ప్రింట్ అవ్వకూడదు. ఏంది 2 డిజిట్ నెంబర్స్ ఏది కూడా ప్రింట్ అవ్వకూడదు, అంటే ఈవెన్ నెంబర్స్ ఏది కూడా ప్రింట్ అవ్వకూడదు, ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అదవుతుంది, ఈవెన్ నెంబర్స్ ఏది కూడా ప్రింట్ అవ్వకూడదు, ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రం ప్రింట్ అవ్వాలి. అర్థమైందా, అంటే లూపు నువ్వు వెళ్తున్నావు, ప్రతి దగ్గరికి వెళ్తున్నావు, కానీ కొన్ని స్కిప్ చేయాలి, కొన్ని మాత్రం స్కిప్ చేయాలి. అర్థం, కొన్ని మాత్రం స్కిప్ చేయాలన్నప్పుడు మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే కంటిన్యూ. అదవుతుందా, కీవర్డ్ పేరు ఏంది కంటిన్యూ. కంటిన్యూ అనేది ఏం చేస్తుందంటే చెప్తాను, ఇఫ్ ఒక కండిషన్ పెట్టాలి కదా. సో ఆ కండిషన్ వచ్చేసి ఏంటంటే ఒక నంబర్ అనేది ఈవెన్ నెంబరా కాదా, ఈవెన్ నెంబర్ అయినప్పుడు అది కనబడకూడదు, ప్రింట్ అవ్వకూడదు. అంటే చాలా సింపుల్, I %2 షుడ్ బి ఈక్వల్స్ టు 0. గుర్తుందా ఇది, %2 ఏం చేస్తుంది, రిమైండర్ ఇస్తుంది. ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు దాన్ని ఒక రిమైండర్ 0, దాని మీనింగ్ ఏంది, ఈవెన్ నెంబరే కదా, అవునా కదా. ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే దాని ఒక రిమైండర్ 0 వచ్చింది, అది ఈవెన్ నెంబర్. మనకి పర్సంటేజ్ అనేది రిమైండర్ ఇస్తుంది. సో ఒకవేళ కనుక ఏదైనా ఒక నెంబర్ వచ్చేటప్పుడు ఏదైనా ఒక నెంబర్ కనుక దాని ఒక రిమైండర్ కనుక 0 అవుతుంది, ఈవెన్ నెంబర్. అలాంటప్పుడు నేను ఇక్కడ కంటిన్యూ పెడతాను. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నా, కంటిన్యూ పెడుతున్నా. ఓకే, నథింగ్ ఐమ్ డూయింగ్. ఓకే, ఒకసారి మళ్ళీ ప్రింట్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు కోడ్లోని ఒక ఎర్రర్ అయితే వచ్చింది. సో ఎర్రర్ ఏందని మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది ఇక్కడ లైన్ నెంబర్ 4లో ఏదో ఎర్రర్ ఉంది కంటిన్యూ దగ్గర అని రాస్తున్నాడు. సో మీలో ఎంతమంది ఆ ఎర్రర్ ఏందో కనిపెట్టగలరో చెప్పండి, మీలో ఎంతమంది. ఒకసారి ఆలోచించాను, ఆ కోడ్లో ఒక ఎర్రర్ అయితే నాకు కూడా కనబడుతుంది. ఓకే, సో మీలో ఎంతమందికి ఆ ఎర్రర్ అనేది కనబడుతుంది, అంటే ఏంది ఎర్రర్ అయి ఉండొచ్చు. అంటే నేను కంటిన్యూ ఇక్కడ రాశాను, సింటాక్స్ పరంగా ప్రాబ్లం లేదు, బట్ నేను కనుక ఇదిగో ఇలా నేను కనుక ఇప్పుడు కోడ్ రన్ చేస్తే 1 ప్రింట్ అవుతుంది, కానీ మిగతా దగ్గర ఇలా ఆగిపోతుంది. మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ ఏంటిది, ఇది ఆగిపోలేదు అంటే ఇప్పుడు ఇలా వచ్చిందంటే ఎండ్ అయింది అని అర్థం. ఇలా రాకుండా ఎక్కడా మిగిలిపోయిందంటే మీనింగ్ ఏంది, కోడ్ ఇంకా రన్ అవుతుంది. బట్ నీ కోడ్ అనేది ఇంతసేపు రన్ ఎందుకు అవుతుంది, ఇంకా ఎందుకు అవుతుంది, కోడ్లో తప్పు రాసినావు నువ్వు. కోడ్ ఇంకా రన్ అవుతుంది, కనబడుతుందా. ఇప్పుడు ఇలాగ ఎక్కడ అంటే ఇప్పుడు కోడ్ కనుక ఆగిపోయింది అనుకో, మనకి ఇలా ఫైనల్గా వచ్చేసి ఇది చూపిస్తుంది, ఎక్కడ దాకా వచ్చేస్తుంది మొత్తం ఎగ్జిట్ అయిపోయి. కానీ మనకి ఇందాక కూడా కోడ్ పెట్టిన ఎగ్జిట్ అవ్వలేదు, Ctrl+C కొడితే బయటకు వచ్చాను. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదో తప్పు బట్ తెలియట్లే, ప్రాబ్లం ఏంది, మీరు ఎంతమందికి ప్రాబ్లం కనబడుతుంది. సో ప్రాబ్లం ఏంటి తెలుసు, ట్రై చేయండి, దొరకపోయినా సరే ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, కానీ మీరు కరెక్ట్గా గమనిస్తే 1 అనేది వెంటనే ప్రింట్ అయింది, దాని తర్వాత నెంబర్స్ ప్రింట్ అవ్వట్లేదు. తర్వాత నెంబర్స్ ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు తెలుసా, వెరీ సింపుల్ రీజన్. ఫస్ట్ 1 ప్రింట్ అయింది, 1 ప్రింట్ అయ్యాక నెక్స్ట్ 2 దగ్గరికి వచ్చాను కదా, ఐ వాల్యూ 2 అయింది. ఐ వాల్యూ 2 అయ్యాక నేను చెక్ చేశాను, ఒకవేళ ఏదైనా నెంబరు కనుక అది కనుక ఈవెన్ నెంబర్ అయితే అప్పుడు కంటిన్యూ చేయమన్నాను. ఓకే, ఐ వాల్యూ 2 వచ్చింది, కంటిన్యూ చేశాను, బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ 2నే ఉంటుంది, మళ్ళీ లోపలికి వచ్చాను.
మళ్ళీ ఇప్పుడు అదొక ఈవెన్ నెంబరే, మళ్ళీ లోపలికి వచ్చి కంటిన్యూ అంటే డైరెక్ట్ కంటిన్యూ అంటే ఏంటంటే ఈ కింద స్టెప్స్ ఏది కూడా పనిచేయవు. కంటిన్యూ అంటే ఏంటంటే ఈ కింద స్టెప్స్ అనేది ఏది కూడా పనిచేయవు. కంటిన్యూ రాగానే ఆ బ్లాక్ నుంచి కిందంతా పనిచేయకుండా డైరెక్ట్గా వస్తుంది మళ్ళీ పైకి. అర్థమైందా? అంటే నువ్వు కోడ్ రాసుకుంటే ఇక్కడ ఒక వచ్చావు, కంటిన్యూ దొరికింది, ఇంక కింద కూడా పనిచేయదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది అక్కడికి. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు 2 వచ్చింది. 2 వచ్చాక మళ్ళీ ఇప్పుడు కిందకి ఇప్పుడు I+1 ఇక్కడ కదా ఉంది కింద ఐ వాల్యూ పెంచుతున్నావు అంటే మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఐ వాల్యూ పెరగలేదు. దానికి 1 and only సొల్యూషన్ ఏంది, ఇక్కడ కూడా ఐ వాల్యూ అనేది పెరగాలి. అర్థమైందంటే ఇప్పుడు 2 వచ్చిందనుకో, ఒక ఈవెన్ నెంబర్ వచ్చిందనుకో, ఫస్ట్ ఐ వాల్యూని ఇంక్రీజ్ చేసాయి. ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తే కంటిన్యూ కొట్టు, ఎందుకంటే కంటిన్యూ తర్వాత కింద కూడా పనిచేయదు కాబట్టి. అర్థమైందా? నేను ఆ డెఫినేషన్ చెప్పలేదు, కంటిన్యూ డెఫినేషన్, బట్ వాట్ ఎవర్. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇంకా రన్ అవుతుంది, దాన్ని ఎలా ఆపాలి తెలియకపోతే Ctrl+C నొక్కాలి. అది ఉందా, Ctrl+C నొక్కాలి. ఓకే, సో ఇప్పుడు ట్రై చేద్దాం మనం. ఇప్పుడు చూడు, 1 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, అన్నీ కూడా ఆడ్ నెంబర్సే, ఇవన్నీ ప్రింట్ అయ్యి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వైల్ లూప్ హ్యాస్ స్టాప్డ్ అట్ ఐ వాల్యూ 7. అర్థమైంది? ఏదైనా ప్రాబ్లం ఉందా? క్లారిటీ. ఒక ఈవెన్ నెంబర్స్ మాత్రం, ఆడ్ నెంబర్స్ మాత్రం ప్రింట్ చేయాలి, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వకూడదు అనుకుంటే. ఓకేనా? బట్ నీకు ఎప్పుడైనా కంటిన్యూ అనేది ఎందుకు వాడుతున్నావు, ఎలా అని అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే ఆ లూప్లో ఇలా లూప్ అనేది ఏంది, ఇలా వెళ్తాం, మళ్ళీ ఇలా వెళ్తాం, మళ్ళీ ఇలా వెళ్తాం, మళ్ళీ ఇలా వెళ్తూనే ఉంటాం కదా. ఏదైనా ఒక పాయింట్లో ఇక్కడ దాకా వచ్చాక కిందకి వెళ్ళకూడదు, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎక్కడ వచ్చాక మళ్ళీ కిందకి వెళ్ళకూడదు, డైరెక్ట్కి ఇలా వెళ్ళిపోవాలి అన్నీ కనిపిస్తే ఆ టైంలో మనం వాడేది కంటిన్యూ. ఎక్కడైతే నీకు కిందంతా పని చేయకూడదు అనుకుంటే అక్కడ కంటిన్యూ పెడితే అది కిందంతా పని చేయదు. ఓకే, సో ఇప్పుడు నీకు ఇంకో క్వశ్చన్ ఉంది. అక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే నీకు 3 అనే నెంబర్ దొరికితే, 3 అనే నెంబర్ కనుక దొరికితే ఆ టైంలో ఇంకా కిందకి వెళ్ళకపోవడం కాదు, అసలు లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. ఇంకా లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అలాంటి దానికి వాడితే బ్రేక్, ఆ పేరులోనే ఉంది బ్రేక్ చేసి పోవడదు. అర్థమైంది? బ్రేక్ అంటే ఏమీ లేదు. సో ఇక్కడ నేను ఈ స్టేట్మెంట్లో కనుక బ్రేక్ పెడితే ఏం జరుగుద్ది, నాకు ఫాస్ట్గా చెప్పాలి. బ్రేక్ అంటే ఏంటంటే ఆ వైల్ లూప్ అనేది ఇంకా ఆగిపోద్ది, పనిచేయడం మానేస్తుంది. సో ఈ కేసులో మీరు కరెక్ట్గా ఆలోచించండి, ఇక్కడ ఇది ఏం ప్రింట్ చేస్తుంది నాకు తెలియాలి. మీలో ఎంతమంది ఆన్సర్ చెప్పగలరు అంటే లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఐ వాల్యూ ఎంత ఉండొచ్చు అండ్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ బ్రేక్ పెట్టాను. థింక్ బ్రేక్ అంటే నేను మీకు చెప్పా, బ్రేక్ అంటే దాని తర్వాత అసలు అదొక్క ఇప్పుడు మనకి ఒక్కొక్క నెంబర్కి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఒక్కొక్క నెంబర్కే కాదు, ఏకంగా లూపే మొత్తం బ్లాస్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. ఈ టైంలోనూ ఐ వాల్యూ ఎంత అవుద్ది. అయినో మీలో చాలామంది కరెక్ట్ ఆన్సర్ చెప్పిండ్రు, బట్ లెట్స్ ట్రై. ఓకే, సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఎంత ఉంది? ఐ వాల్యూ 3 ఉంది. ఎందుకు 3 ఉంది? సేమ్ ఐ వాల్యూ 1 వచ్చింది, లోపలికి వెళ్ళినాం, ఈవెన్ నెంబర్ కాదు అది, కిందకు వచ్చింది, 1 ప్రింట్ చేసినాం. 1 ప్రింట్ చేస్తే ఐ వాల్యూ ఇప్పుడు 2 అయింది. ఏ క్షణం అయితే 2 అయిందో 2 < 7 కాబట్టి లోపలికి వచ్చాక 2 ఈవెన్ నెంబరే కాబట్టి ఇందులోకి కూడా వచ్చాక ఇప్పుడు ఐ వాల్యూ పెంచేసాం. మళ్ళీ ఐ వాల్యూ పెంచేసి సింపుల్గా ఇక్కడ ఏం చేసినావు, ఇప్పుడు ఐ వాల్యూ 3 అయిపోయింది, బ్రేక్ కింద పెట్టావు, ఇంకంతే ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ ఐ వాల్యూ 3 అని ప్రింట్ అయింది. అదే బ్రేక్ కన్నా పై పెట్టావు అనుకో, ఐ వాల్యూ ఇక్కడ కిందకి పెట్టామనుకో, ఎందుకు పెట్టిపోవడం చెప్తే అయిపోయాయి. ఇట్టా ఉంటే ఫైనల్గా ఐ వాల్యూ 2 వస్తుంది ఫైనల్గా, ఎందుకంటే ఐ వాల్యూ ఇంక్రీజ్ చేసే లోపే బ్రేక్ పెట్టి పవర్ దొరుకుతుంది. ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఇది గ్రే కలర్లో అయిపోయింది. ఎందుకు? చాలా సింపుల్గా చెప్తుంది, ఎర్రీ కోడ్ ఈజ్ అన్రీచబుల్. కోడ్ రాసేటప్పుడు ఆలోచించవారా, సిగ్గులేదారా, నువ్వు అసలు M² అన్నారా అని అంటుంది. ఎందుకు? బ్రేక్ కింద ఎవడైనా సరే ఒక వాల్యూ పెడతాడా అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఈ కోడ్లోకి వస్తే ఖచ్చితంగా బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఖచ్చితంగా బ్రేక్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దాని కింద ఎలాగో పనిచేయవు, దాని కింద అసలు లూపే పనిచేయదు కదా తర్వాత. అలాంటి దాని కింద జీవితంలో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే గ్రే కలర్లో అయిపోయింది. మీరు కరెక్ట్గా గమనిస్తే అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా, ఇది ఒకటే కలర్ఫుల్గా లేదు. ఐ హోప్ యూ కెన్ సీ, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో వాట్ ఎవర్, ఎంతకుమంది టైం వేస్ట్ చేయకూడదు. సో ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఉంచాను మీకోసం, ఆ ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా చూద్దాం. ప్రాక్టీస్ ప్రాబ్లం ఏంటంటే హౌ మెనీ స్టెప్స్ ఇట్ టేక్స్ టు మేక్ ఏ నెంబర్ టు 1 అంటే కాస్త తేడాగా ఉంది. సో ఏంటంటే మీకు ఏదైనా ఒక నెంబర్ ఉంటే, ఒక యూజర్ అనే కూడా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కనుక ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే దాన్ని డివైడెడ్ బై 2 చేయాలి, ఆడ్ నెంబర్ అయితే దాన్ని -1 చేయాలి. ఫైనల్గా ఇలా చేసుకుంటూ ఎన్ని స్టెప్స్లో ఆ నెంబర్ అనేది 1 అవుద్ది, ఏదో ఒకసారి అవుద్ది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు లాస్ట్లో ఇన్పుట్ కనుక 2, లాస్ట్లో అవుట్పుట్ కనుక 2 వచ్చింది అనుకో, దాన్ని ఎలా కూడా అది ఈవెన్ నెంబర్ కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తావు, 1 అయిపోయింది. లాస్ట్లో ఇన్పుట్ కనుక 3 వచ్చింది అనుకో,
అది ఈవెన్ నెంబర్, అది మళ్ళీ ఆడ్ నెంబర్ కాబట్టి దాన్ని -1 చేసి 2కి వస్తుంది. ఏదో ఒకలమ్మ దాని 1 అయితే ఖచ్చితంగా అవుతుంది, ఏ నెంబర్ అయినా సరే. ఈ 2 స్టెప్స్లో మనం ఫాలో అవ్వకుండా వెళ్తే 100 ఇస్తే 100 డివైడెడ్ బై 2 50, 50 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి డివైడెడ్ బై 2 25, 25 నెంబర్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి -1 24, 24 ఈవెన్ నెంబర్ కాబట్టి డివైడెడ్ బై 2 12, 12 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి డివైడెడ్ బై 2 6, 6 అనేది ఈవెన్ కాబట్టి మళ్ళీ డివైడెడ్ బై 2 3, 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి -1 2, 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి డివైడెడ్ బై 2 1. కరెక్ట్గానే ఉన్నా కదా? ఐ మేకింగ్ సెన్స్? ఐ హోప్. ఓకే, సో ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్లో నువ్వు యూజర్ ఇచ్చిన నంబర్ని 1గా కన్వర్ట్ చేయగలవు? ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్లో చేయగలవు అన్నది క్వశ్చన్. అంటే ఇక్కడ ఫర్ లూప్ వాడతారా వైల్ లూప్ వాడతారా ఏంటంటే, నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎన్నిసార్లు లూప్ ఎగ్జిక్యూట్ చేయాలని నీకు తెలుసా? లూప్ అనేది ఏంది? చాలా సింపుల్. కరెక్ట్గా ఆలోచిస్తే ఒక పని మళ్ళీ చెక్ చేయడమే కదా లూప్ అంటే. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, ఒకే పని. ఈవెన్ అయితే డివైడెడ్ బై 2 చేయి, ఆడ్ అయితే -1 చేయి, అంతే. అది ఒకే పని. ఆ ఒక పని మాటిమాటికి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మనం, అవునా? అండ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు నీకు తెలుసా? తెలీదు. అదే కదా క్వశ్చనే అది. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ఎన్నిసార్లు ఆ స్టెప్స్ అనేది చేస్తున్నావు అనేదే కదా క్వశ్చన్. అర్థమైందా? అంటే ఎప్పటి వరకు అనేది నీకు తెలుసు కానీ ఎన్నిసార్లు అనేది నీకు తెలియదు. అంటే ఫర్ లూప్ డెఫినెట్గా అవ్వదు. వైల్ లూప్ ఇస్ ద ఓన్లీ వన్ ఆప్షన్. ఫర్ లూప్కి నేను మీకు సరిగ్గా చెప్పలేదు, బట్ చెప్తాను. బట్ వైల్ లూప్ అంటే తెలుసు కదా, ఒక కండిషన్. ఓకే, సో ఇప్పుడు ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడ చూద్దాం? ఏం పోయింది? పోయేదేముంది, రాసుకుందాం మళ్ళీ. మన ఎవడు ఆపేది, అంతే కదా? ఎవడు ఆపుతాడు? డిప్యూటీ సీఎం తాలూకా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్లీ అగైన్ యూజర్ని ఒక నెంబర్ అడుగుతాం. i ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ద నంబర్. నేను తప్పు చేస్తున్నానా? చెప్పండి, తప్పేమని చేస్తుండే. ఇదో సగం అని చెప్పలేదు. ఎందుకు సగం అని చెప్పలేదు? తప్పు చేస్తున్నా కదా. ఎంటర్ ద నంబర్ అంతే, సరిపోద్ది. తప్పు చేస్తున్నా కదా, ఇలా ఇంటర్ రాయాలా రాయకూడదా? రాయాలి కదా, లేకపోతే ఏమవుద్ది? స్ట్రింగ్ అయిపోద్ది కదబ్బా, అవునా? చెప్పాను కదబ్బా, గుర్తులేదని మాత్రం చెప్పుకో, అంతే కదా. ఒక ఇన్పుట్ మనం తీసుకునేటప్పుడు నీకు అది ఇంటీజర్లా కావాలంటే ఇంట్ అని రాయాలి, ఫ్లోట్లో కావాలంటే ఫ్లోట్ అని రాయాలి, ఎలా కావాలంటే అలా రాయాలి. నువ్వు ఎలా రాయకపోతే అదొక స్ట్రింగ్లా తీసుకుంటుంది, ఒక అక్షరం వర్డ్లా తీసుకుంటుంది. అర్థమైందా? ఓకే, యూజర్ అనేవాడు నీకు నెంబర్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఈ నెంబర్ని ఏం చేయాలంటే సింపుల్, ఒకటే పని. వైల్ ఈ జావాలోని వేరే భాషలో రాసి బ్రాకెట్ అనేది మాటికి నొక్కుతాను. ఓకే, సో ఇప్పుడు ఎప్పటి వరకు చేయాలి? ఈ నంబర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయ్యేంత వరకు చేయాలి. ఇలా ఎందుకు రాశాను చెప్పండి? గెస్ చేయండి. నేను అదే కండిషన్ ఎందుకు రాశాను? i గ్రేటర్ దాన్ 1 అయ్యేంత వరకు అంటే i వాల్యూ అనేది 1 కన్నా ఎక్కువ ఉండేంత వరకు చేస్తూనే ఉండు. అర్థమైంది? అంటే మీనింగ్ ఏంది? i వాల్యూ కనుక 1 అయితే మాత్రం ఆపేయానే కదా, మీనింగ్ అదే కదా. i వాల్యూ 1 కన్నా ఎక్కువ అయ్యేంత వరకు చేస్తూ ఉండు. ఏదో ఒక క్షణం i వాల్యూ అనేది 1 అవుద్ది, ఆ క్షణం ఆపు. దాని మీనింగ్ అదే కదా. కండిషన్ అర్థమైంది? ఓకే, లోపల ఏమి రాయాలి? చాలా సింపుల్. ఈవెన్ నెంబర్ ఎలా చెక్ చేయాలి తెలుసు కదా మీకు, ఇందాక చెప్పాను. ఎలా? i%(2) = 0 ఇలా కాలన్ పెట్టాలి. ఎంటర్ కొడితే అదే స్పేస్ తీసుకొని వస్తుంది ముందుకి. నువ్వు ఎటువంటి కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? అది ఈవెన్ నెంబర్ అయితే i షుడ్ బి డివైడెడ్ = 2. ఇదైతే అర్థమైంది కదా. ఈ లైన్ చెప్పాక i + 2 అంటే i = i+2 అని, i డివైడెడ్ = 2 అంటే ఇట్స్ నథింగ్ బట్ i i డివైడెడ్ బై ఇది డివైడెడ్. ఎక్కడుందా ఇది? దీని మీనింగ్ అర్థమైందా? ఇవి మనం నేర్చుకుంటే మనకేంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎవడైనా నేర్చుకుంటాడు, కానీ ఇంగ్లీష్లో ఫ్యాన్సీ వర్డ్స్ నేర్చుకున్నడికి ఒక రేంజ్ ఉంటుంది. అట్టా ఇలాగ ఎవడైనా చేస్తాడు. ఇలా చేసినోడికి ఒక రేంజ్ ఉంటుందని పెద్ద పదాలు వాడలేను, బట్ కొద్దిగా ప్రతి వాళ్ళనే చేస్తారు. సో మీరు కూడా అట్నే చెయ్యండి. లుకింగ్ ఈజీ, చూడడానికి బాగుంటుంది. ఓకే, వాట్ ఎవర్ సొల్లొద్దు. సో ఇప్పుడు ఇదేం జరుగుతుంది? ఈవెన్ నెంబర్ అయితే సింపుల్గా డివైడెడ్ బై 2 చేయి. అర్థమైందా? ఈవెన్ నెంబర్ కాకపోతే ఎల్స్లో ఓకే, ఎల్స్లో కాలన్ పెట్టకపోతే దాని సమస్యలు వస్తాయి. ఎల్స్లో i షుడ్ బి =
i మైనస్ 1. బట్ నేను దీన్ని ఇంకా అందంగా ఎలా రాయొచ్చు, i మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంతే కదా, అర్థమైందా అర్థం లేదా? సో ఇప్పుడు ఫైనల్గా నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది, i గ్రేటర్ దాన్ 1, i అంతవరకు చెక్ చేయి, i వాల్యూ ఎంతో కొంత వచ్చింది. వచ్చాక ఒరే బాబు తినేసి మాత్రం షూటింగ్ చేయని సార్ నుంచి, i వాల్యూ కనుక అది ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే ఖచ్చితంగా దాన్ని డివైడెడ్ బై 2 చేయి, అది ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే దాన్ని -1 చేయి. వెరీ సింపుల్, అర్థమవుతుందా? i కనుక ఈవెన్ నెంబర్ అయితే డివైడెడ్ బై 2 చేయి, i కనుక ఆడ్ నెంబర్ అయితే -1 చేయి. ఓకేనా? సో నెక్స్ట్ లూప్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోయే ముందు ఇప్పుడు లూపు బాగానే రన్ అవుతుంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు నీకు అసలు ఆ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అయింది ఎవడు చెప్తాడు? లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అయిందో ఎవడు చెప్తాడు? దానికోసం ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఆన్సర్ ఇది కోసం 0తో ఇనిషియలైజ్ చేస్తాను. నేను ఇది ఎక్కడేం రాస్తాను అంటే ఓ షెట్ ఆన్సర్ ++. ఓ షెట్ బ్రో, ఓకే ఇదన్నా సరే ఒకటి ఏదో ఒకటి బొంగు, అర్థమైందా? ఎనీ ప్రాబ్లం? ఆన్సర్ ఇది కోసం ఆన్సర్ +1. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ లూప్లోకి నేను ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి కూడా ఆన్సర్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఏంది, లూప్లోకి నేను ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి కూడా ఆన్సర్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇది కింద రాసుకోవచ్చు, పైన రాసుకోవచ్చు, ఏ బొంగులో రాసుకోవచ్చు. ఓకే ఒకసారి ప్రింట్ చేద్దాం. దట్ లూప్ హ్యాస్ రన్డ్ అని ఓడుందా అసలు? ఉందా? ఏమో ఉంటే ఉన్ని నా డిక్షనరీలో ఉంది. ఇలా పెట్టి అరే లేదనుకుంటారా, రెండేంద్రా ఏదేదో రెండిగానా ఉత్తరవు. ఓకే డైరెక్ట్గా ఆన్సర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎందుకు రావు మనకి బూతులు రాస్తే బాధ కదా. రెండు ఏంది అన్నీ మనకి. ఓకే వాట్ ఎవర్. ఇప్పుడు ఇది ఆన్సర్ ఉంది కరెక్ట్ ప్రింట్ చేస్తుందా లేదా, లెట్స్ చెక్ ఇట్ అవుట్ సార్. ఎంటర్ ద నంబర్. ఎంత ప్రింట్ చేద్దాం, ఒక 10. ముందే ఆలోచిద్దాం ఆన్సర్ ఎంత అని, కరెక్ట్గా ఆలోచించు. 10 అయితే ఫస్ట్ 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఏమవుద్ది, ఫస్ట్ డివైడెడ్ బై 2 అవుద్ది ఒకసారి. నెక్స్ట్ 5 అయింది. ఇప్పుడు 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి -1 అవుద్ది. నెక్స్ట్ 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి డివైడెడ్ బై 2 అవుద్ది. ఇప్పుడు 2 మిగిలింది, 3 సార్లు చేసినాం. ఇప్పుడు 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ డివైడెడ్ బై 2 అయింది, 4 టైమ్స్ 1 మిగిలింది. అర్థమైంది అంటే 10ని ఈవెన్ నెంబర్ అయితే డివైడెడ్ బై 2 చేయడం, ఆడ్ నెంబర్ అయితే -1 చేయడం, అలా మనం చేసుకుంటూ పోతే 4 సార్లు అలా చేస్తే మనం ఏంటంటే 1 దాకా చేరుకుంటాం. ఆన్సర్ 4 ఇచ్చారు లేదా, ఏంద్ర ఆన్సర్ అని ఇచ్చిండు. ఇవన్నీ రాస్తున్నాం కానీ ముందు F పెట్టడం మాత్రం మర్చిపోకూడదురా, తిరమే F అనేది పెట్టాలి. అర్థమైందా? ఇది ఇప్పుడు మళ్ళీ 10 పెడుతున్నా. ఓకే 4 అయితే ఆన్సర్ రావాలి కదా, 4. ఓకేనా? అర్థమైంది, వెరీ సింపుల్, నథింగ్ మోర్. ఇప్పుడు నువ్వు కనుక ఇక్కడ మళ్ళీ రన్ చేసినావు అనుకో, ఇప్పుడు 10 బదులు 20 పెడితే సింపుల్ 5 స్టెప్పులు అవ్వాలి. 5 స్టెప్పులే కదా అవ్వాలి, 5 స్టెప్పులు. ఎందుకంటే 20 డివైడ్ బై 2 డేట్ 10 వస్తుంది కదా, 5 స్టెప్పులు. అది నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే సో ఇది వైల్ లూప్ అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ సింపుల్, జస్ట్ ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనం చెక్ చేస్తూ ఉండాలి. ఆ కండిషన్ ట్రూ అయిపోతే అంతే, దాని గురించి ఇంకా సమస్య గోళ ఏ గుడ్డు లేదు. ఓకేనా? సో ఇప్పుడు వైల్ లూప్ అనేది అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? అసలు ఫర్ లూప్ అంటే ఏంది? సో నేను మీకు స్టార్టింగ్ చెప్తుంది, ఫర్ లూప్ అంటే ఇట్స్ నథింగ్ బట్ నీకు బౌండరీస్ తెలుసు. ఇప్పుడు ఏం ఐటరేట్ చేయాలో తెలుసు. ఇక్కడ పర్పస్ చూడు, ఐటరేట్స్ ఓవర్ ఐటమ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ లైక్ ఇట్ లిస్ట్, టిపుల్, స్ట్రింగ్, లేకపోతే రేంజ్. రేంజ్ అంటే ఏంటంటే నీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అక్కడి నుంచి ఎండ్ అవ్వాలని ఒక రేంజ్ ఇస్తే, ఇందులో కూడా బ్రేక్ కంటిన్యూ ఉన్నాయి బై ద బై. ఓకే సేమ్ ఏ లూప్లో అయినా బ్రేక్ కంటిన్యూ అనేది ఉంటాయి. ఓకే నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు రేంజ్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ నెంబర్ వరకు ఎండ్ అవ్వాలి అనేది ఒకటి. ఇప్పుడు లిస్ట్ అంటే నేను చెప్పాను కదా, ఇలా ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఈ 3 కూడా నువ్వు వెళ్ళాలి, ఎన్ని వెళ్ళాలో నీకు తెలుసు. ఇది ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో నువ్వు అన్నీ కూడా నువ్వు చూడాలి. అలాంటప్పుడు మనం సాధారణంగా ఫర్ లూప్ అనేది వాడతాం. ఓకేనా? ఇదంతా అర్థమైంది కదా మీకు, అంటే ఎగ్జాక్ట్గా ఎందుకు వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం అనేది. సో కాస్త మనం డైరెక్ట్గా దీని గురించి ఆల్రెడీ వైల్ లూప్ చూసినట్టు మీకు కొద్దిగా ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి దీని గురించి ఇక్కడే కాస్త ఎంత ఎక్కువ చెప్పి రేట్ కోడ్ చేద్దాం. ఓకే సరే, మనం నెక్స్ట్ రేంజ్ అంటే ఏంది? రేంజ్ అంటే ఏం లేదు, సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఇలా వస్తుంది అనమాట. ఇదేంటిది సింటాక్స్. ఇప్పుడు ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 6 అంటే మీనింగ్ ఏంటంటే
ఇది 0 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ అంటే ఏమంటారు, ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అంటే ఇనిషియలైజేషన్ 0 నుంచి స్టార్ట్ అవుతున్నట్టు. 0 1 2 3 4 5 ఇది ఇన్క్లూడ్ అవ్వదు, 6 అనే నెంబర్ ఇన్క్లూడ్ అవ్వదు. 0 నుంచి 5 వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. 6 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎక్స్ అనే వాల్యూ ఏది, ఈ ఎక్స్ అనే వాల్యూ వచ్చిందంటే 2 నుంచి స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ 3 4 5 అంటే ఇప్పుడు ఏమంటారు, లెఫ్ట్ బౌండరీ రైట్ బౌండరీ ఏదో ఉంటాయి కదా మ్యాథమెటిక్స్లో ఇంటర్లో, అట్లా లైక్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ బౌండరీ రైట్ సైడ్ బౌండరీ. ఓకేనా, సో ఇది ఇన్క్లూడ్ అవుద్ది, ఇది ఎక్స్క్లూడ్ అవుద్ది, దీన్ని పట్టించుకోరు. అంటే ఇది 2 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు, అర్థమవుతుందా. ఇది నువ్వేందంటే ఇది 2 నుంచి స్టార్ట్ అవుతుంది 30 వరకు, 30 అంటే లైక్ 30 కౌంట్ అవుతుంది కాబట్టి 29 వరకు, అంటే 2 3 4. బట్ అక్కడ 3 అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ బై 3. ఇంక్రిమెంట్ ఏంటంటే డైరెక్ట్ 2 వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ 3 4 రాదు, డైరెక్ట్గా ప్లస్ 2 తర్వాత డైరెక్ట్గా +3 5 అయిపోయింది, నెక్స్ట్ +3 8 అయిపోయింది, నెక్స్ట్ +3 11, నెక్స్ట్ 14, నెక్స్ట్ 17 20 23 అలా 30 వరకు. అర్థమైంది. అక్కడ ఏంటంటే బేసిక్గా ఒక రేంజ్, నేను చెప్పాను కదా మీనింగ్ ఏంటి, ఒక రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అన్నది నీకు క్వశ్చన్ అయినప్పుడు డెఫినెట్గా వాడాల్సింది ఫర్ లూప్. ఓకే, ఇదంతా కూడా దానికి మెన్షన్ చేస్తుంది. ఓకే, అదైతే అర్థమైంది. నెక్స్ట్ లూపింగ్ త్రూ లిస్ట్, ఇది కూడా ఎందుకు పంచాయతీ అని ఇక్కడే చెప్పేస్తాను. నెక్స్ట్ ఏంది ప్రాక్టీస్ ప్రాబ్లమ్. ఓకే, సో ఇప్పుడు లూపింగ్ త్రూ లిస్ట్ అంటే ఏమీ లేదబ్బా. ఇప్పుడు ఇది ఒక లిస్ట్ అంటే ఏందో నీకు తెలియదు, ఆ విషయం నాకు తెలుసు, బట్ కంగారు పడుకు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఆ నెక్స్ట్ 3-4 వీడియోస్ అది వస్తుంది, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఇప్పుడు లిస్ట్లో 3 ఉన్నాయి అనుకో, సింపుల్గా ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అంటే ఏంటంటే ఫ్రూట్స్లో ఉన్నది ఒక్కొక్క వాల్యూ ఇప్పుడు ఎక్స్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్ యొక్క వాల్యూ యాపిల్ అవుద్ది, సెకండ్ టైం ఎక్స్ యొక్క వాల్యూ బనానా అవుద్ది, థర్డ్ టైం ఎక్స్ యొక్క వాల్యూ చెర్రీ అవుద్ది. అర్థమైంది. ఇప్పుడు ఆ వాల్యూ నువ్వు ప్రింటే చేసుకుంటావో ఏం చేసుకుంటావో హౌస్ నచ్చింది చేసుకోవచ్చు, నేను ఎవడు ఆపడు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇన్నే ఉన్నాయి అని తెలిసినప్పుడు ఒక్కొక్కటిగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఒక లిస్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చు, సేమ్ అదే విధంగా ట్రిపుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు, డిక్షనరీని యాక్సెస్ చేసుకోవచ్చు, సెట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. డిక్షనరీ అంటే ఏంది, సెట్ అంటే ఏంది, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నీకు తెలీదు, కంగారు పడుకు. బట్ నేను అన్నీ కూడా కవర్ చేస్తాను. బట్ ప్రెజెంట్ ఏదైనా సరే ఒక దాంట్లో ఒక ఎలిమెంట్స్ ఉంటే ఏదైనా ఒక దాంట్లో ఎలిమెంట్స్ ఉంటే ఎలిమెంట్స్ అన్నింటిని కూడా నువ్వు ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ నేను స్టార్టింగ్లో అన్నట్టే, ఒక రూమ్ ఉందనుకో 10 రూములు కూడా నువ్వు ఒక్కొక్క రూమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అసలు ఇందాక నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అని దుబ్బేతున్నావు కదా, ఎందుకు యాక్సెస్ చేసుకుని యాడ్ పెట్టుకోవాలి అని అనిపించవచ్చు. నేను కూడా చెప్తా, నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీవేర్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఏంటంటే ఎక్కడైనా సరే కంపెనీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్లో వర్క్ చేసిన ఏం చేసినా సరే మనకి డేటా క్రియేట్ చేయడం అనేది ఎప్పటికీ ప్రాబ్లం కాదు, డేటాని డేటాబేస్లో యాడ్ చేయడం కూడా ప్రాబ్లం కాదు. అదే ఇప్పుడు ఆల్రెడీ ఒక 900 డాక్యుమెంట్స్ ఉంటే 901 డాక్యుమెంట్ యాడ్ చేయడం అంతే. కానీ ఎప్పటికీ కూడా యాక్సెసింగ్ అనేది ప్రాబ్లం, ఎంత ఎఫిషియెంట్గా యాక్సెస్ చేసుకుంటున్నావు అన్నదే ప్రాబ్లం. ఎందుకంటే డేటాని వాడుకోనిక నువ్వు నచ్చింది చేసుకోగలవు, అర్థమవుతుంది. ఆ డేటాని వాడుకుని నువ్వు నచ్చింది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సమ్ సాల్వ్ చేయాలి, నీ దగ్గర కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫస్ట్ ఉండాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ ఉండాలి కాబట్టి నీకు నచ్చింది చేసుకోవాలంటే ఇవన్నీ తప్పదు. ఎలా యాక్సెస్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీ దగ్గర కనుక ఆ నంబర్స్ అన్నీ కూడా వచ్చాయనుకో, నువ్వు నచ్చింది చేసుకోవచ్చు, ఆ నెంబర్స్తో ఏదైనా చేసుకోవచ్చు. బట్ నెంబర్స్ ఎలా తెచ్చుకుంటున్నావు అనేది ఇష్యూ. ఓకేనా, సో ఇప్పుడు యూ సమ్హౌ అండర్స్టూడ్ రైట్. నెక్స్ట్ వెంటనే ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇక్కడ చూస్తాను. ఏంటంటే ప్రాక్టీస్ ప్రాబ్లం ఏంటంటే మల్టిప్లికేషన్ టేబుల్ మనం ఫైనల్గా ప్రింట్ చేస్తాం. ఓకే, మళ్ళీ మనం ఈ స్క్రీన్ దగ్గరికి రాము, అందు గురించి చెప్తాను. సో ఏంటంటే యూ అండర్స్టాండ్ వై ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్. సో ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా వైర్ లూప్ అని ఓకే ఎక్కడ దాకొద్దు, మనం ఎక్కడ దాకా తీద్దాం. ఓకే, తీసేద్దాం. ఇన్ జనరల్ అయితే నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా తీయమని ప్రిఫర్ చేయను, సింపుల్గా కమెంట్ చేయండి. బట్ నాకేంటంటే చాలామంది అడిగారు కమెంట్ చేయొద్దు, కాస్త నీట్గా ఉంచండి అన్నారు. సో మీరు రిక్వెస్ట్ చేయాలి కానీ చేయకుండా ఉంటారా? ఓకే, వాటెవర్. ఇప్పుడు మనం ఏంటంటే లైక్ ఏమంటారు, ఫస్ట్ ఒక రేంజ్ చూద్దాం. రేంజ్ ఇప్పుడు ఫర్ ఐ నచ్చింది, అక్కడ ఎక్స్ అని రాసే, నువ్వు ఐ అని రాసుకో, నీకు నచ్చింది రాసుకో. ఫర్ ఐ ఇన్ రేంజ్ 6 అంటే ప్రింట్ ఐ అని కొడితే ఏమవుద్ది చూడు, కరెక్ట్గా గమనించు. 0 నుంచి స్టార్ట్ అయ్యింది, 5 వరకు వెళ్ళింది. అదే 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్ళింది. అదే కనుక నువ్వు ఇలా ఇచ్చావనుకో,
రన్ కొడితే 6 నుంచి స్టార్ట్ అయ్యింది, 19 వరకు వెళ్ళింది. దాని నెంబర్స్ నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా ఎలా చేసుకోవచ్చు ఒక సమ్ చెప్తా, మల్టిప్లికేషన్ టేబుల్ చెప్తా కదా, అప్పుడు ఏదన్నా చూపిస్తున్నావు కదా, ఏదన్నా ఎలా ఒకటి చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడి నుంచి ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతున్న నెంబర్స్, నీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి ఆ నెంబర్స్ నువ్వు ఏం చేయగలవు నచ్చింది చేసుకో. 0 నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అది కూడా నువ్వు సింపుల్గా 0 పెట్టుకుంటే అయిపోద్ది. ఓకేనా? కాదు, నేను 3 చెప్పింది ఇంక్రిమెంట్, ప్రతిసారి కూడా 2 నెంబర్స్ ఇంక్రిమెంట్ అవ్వాలి. అలాంటప్పుడు 6 అయింది, 8 వచ్చింది, 10 వచ్చింది, అలా 2 నెంబర్స్ ఇంక్రిమెంట్ అయితే వచ్చాయి. ఎలాగో 19 వరకే కాబట్టి 19 ఎలాగో డైరెక్ట్గా 18ని 2 ఇంక్రిమెంట్ చేస్తే 19 దాటేస్తుంది కదా, అంతే. ఎందుకంటే 20 అనేది ఎక్స్క్లూడెడ్. ఓకే, సో ఇప్పుడు దీంతో మనం ఏదైనా చేయొచ్చు, బట్ ఐ జస్ట్ షో యూ. బట్ ఏంటంటే లిస్ట్ నేను మీకు చెప్పాలనుకోవట్లేదు ప్రెజెంట్. లిస్ట్ జోలికి మనం వెళ్ళొద్దు. లిస్ట్ని మనం ఎలా లూప్ చేయాలి, లిస్ట్లోని అంటే లిటరల్గా మనం స్ట్రింగ్లో కూడా లూప్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రింగ్ నేను అక్కడ రాయలేదు కావాలని, బట్ స్ట్రింగ్ ఏంటంటే ఇట్స్ స్ట్రింగ్ అని తెలుసు కదా ఒక పదం. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్స్ వస్తాయని బాధపడి ఇంకా ఇప్పుడు సదా ఇలా ఉంది ఇక్కడ, ఇప్పుడు m² అని రాసినావు, నీకు తెలుసో తెలీదో మనం ఇలా స్ట్రింగ్లో కూడా ఎందుకంత ఇలా రాసుకోవచ్చు. ఒకసారి విధంగా మనం చేంజ్ చేస్తే ఇదిగో m² అని ప్రింట్ అయింది. అది ఒక్కొక్క అక్షరం అంటే ఏం జరుగుతుందంటే బేసిక్గా స్ట్రింగ్లో కూడా మనం ఒక్కొక్క అక్షరాన్ని యాక్సెస్ చేస్తాం. ఒక్కొక్క అక్షరాన్ని నువ్వు యాక్సెస్ చేయగలుగుతున్నావు, ఒక్కొక్క అక్షరం. ఎందుకంటే అదొక బేసిక్ ఒక అరే లాంటిది. అరే అంటే ఏందని అడుగుతావు, బట్ బేసిక్ ఏంటంటే నువ్వు ఒక్కొక్క అక్షరాన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయొచ్చు, స్ట్రింగ్లో ఒక్కొక్క అక్షరాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో స్ట్రింగ్ గురించి పూర్తి వీడియో ఉంటుంది, అప్పుడు నీకు ఇంకా బాగా అర్థమవుద్ది ఒక్కొక్క అక్షరం స్ట్రింగ్లో యాక్సెస్ చేయడం వల్ల నీకు లాభం ఏంది అని. బట్ నేను చెప్తున్నా ఏంటంటే లూప్ వల్ల ఏదైనా చేయొచ్చు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ డిక్షనరీ లిస్ట్ ఇవన్నీ కూడా వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లూప్స్ కావాలి. అవునా? వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లూప్స్ కావాలి. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందే నేను లూప్స్ కాన్సెప్ట్ చెప్పాలి. ఇప్పుడు లూప్స్ కాన్సెప్ట్ చెప్పడానికి నేను అవి చెప్పాల్సి వస్తుంది. అంటే దీని యొక్క ఎగ్జాంపుల్స్ అవే, అండ్ అవి చెప్పాలంటే లూప్స్ కాన్సెప్ట్ ముందే తెలిసి ఉండాలి మీకు. అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏది ముందు చెప్పాలి, గుడ్డు ముందా లేకపోతే ఇది ముందా అన్నట్టు ఉంది నా బతుకు. ఇప్పుడు ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను లిస్టు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. లిటరల్గా ఈరోజు నేను ముందు యాక్చువల్గా స్ట్రింగ్స్ గురించి చెప్దాం అనుకున్నా, బట్ స్ట్రింగ్స్లో కూడా నేను లూప్స్ చెప్తున్నా అని ఒకే ఒక ఉద్దేశంతో లూప్స్ ముందు చెప్తున్నా. బట్ లూప్స్ చెప్తున్నా సరే ఎగ్జాంపుల్స్ కోసం మళ్ళీ స్ట్రింగ్స్ లిస్ట్నరీ వాడాల్సి వస్తుంది. సో అవి చెప్పినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ సమ్హౌ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఒక్కొక్క ఎలిమెంట్ కూడా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక్కటి ఆలోచించు, ఇన్నున్న దాంట్లో నువ్వు ఒక్కొక్క దాన్ని కూడా స్పెసిఫిక్గా చూడగలుగుతున్నావు అంటే నువ్వు ఎన్ని చేయగలవు, ఏదన్నా చేయగలవు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇంకొక లిస్ట్ ఉంది అనుకో, లిస్ట్లో ప్రతి ఎలిమెంట్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అది జస్ట్ తెలుసుకో. ప్రెజెంట్ లిస్ట్ దాని గురించి కంప్లీట్గా చెప్పేటప్పుడు విల్ టాక్ లేటర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ రేంజ్లోకి వెళ్దాం, ఎందుకంటే రేంజ్ మిగతా దాంట్లో ఎక్కువ ఉండదు కాబట్టి రేంజ్ కొంచెం చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఓకే, షట్ కంట్రోల్ టాప్. ఓకే, సో బేసిక్గా ఏంటంటే ఒక క్వశ్చన్, మల్టిప్లికేషన్ టేబుల్ నువ్వు ప్రింట్ చేయాలి. అండ్ ఆ నెంబర్ అనేది అంటే ఏ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలో యూజర్ ఇస్తాడు. అది ఇది తెలిసిందే కదా, అది పెద్ద ఏం సమస్య కాదు. ఇన్పుట్ ఏంది, ఎంటర్ ద నంబర్, అంతకుమించి ఎవరు రాస్తావు నువ్వు. ఇంకా మంచిగా రాస్తే అది మంచిది, బట్ వాటెవర్. ఇంకా లోపల ఏం రాస్తామంటే అర్థమైందా అని అమ్మ. ఇప్పుడు ఇక్కడ బేసిక్గా ఏంటంటే చాలా ఆలోచించు. ఇప్పుడు ఒక 10 ఎంటర్ చేశాడు, లేకపోతే 9 ఎంటర్ చేశాడు. ఇప్పుడు 9 టేబుల్ ఎలా ప్రింట్ చేస్తావు నువ్వు? కరెక్ట్గా ఆలోచించు. నీకు ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలో తెలుసు. ఒకటే పని 9తో ఇంటూ చేయాలి. ఆ పని అసలు ఎన్నిసార్లు చేయాలో తెలుసు, నీకు అన్నీ తెలుసు, అవునా? బట్ హౌ యూ విల్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఎలా తీసుకెళ్తావు? ఇప్పుడు ఏం చేస్తావు అంటే చాలా సింపుల్ అబ్బా. ఇక్కడ 11 రాశాను నేను, ఏమో మేకింగ్ ఎనీ సెన్స్. ఇక్కడ నేను 11 రాశాను, అండ్ ఇక్కడ నేను 1 రాశాను, కామా ఇస్తాను. ఎందుకు రాశాను నేను ఆలోచించాను ఒకసారి, ఎందుకు రాశాను? ఇక్కడ బేసిక్గా మీలో చాలామంది చెప్పే ఉంటారు. సో బేసిక్ ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే నేను అక్కడ 1 పెట్టకపోతే 0 నుంచి స్టార్ట్ అవుద్ది, తెలిసిందే కదా. నేను డేట్ 11 పెడితే డేట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే నాకు వద్దు, అందుకే నేను 1 నుంచి స్టార్ట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్ళాలి? 10 వరకు వెళ్ళాలి. 10 వరకు వెళ్ళాలంటే నేను 11 రాయాలి, అవునా? సో ఇప్పుడు ఈ ఐ వాల్యూ ఒకసారి 1 అవుతుంది, ఒకసారి 2 అవుతుంది, ఒకసారి 3 అవుతుంది, ఒకసారి 4 అవుతుంది, ఒకసారి 5 అవుతుంది, నచ్చింది అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? సింపుల్గా ఏంది ఏమీ లేదు.
ఇప్పుడు యూనో యా. సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఇంటూ ఇంటూ అంటే ఇలా రాసి ఇంటూ ఓ షెట్ ఈ రెండింటికి ఒకటే రాస్తాను. అది ఇందాక ఆలోచిస్తాను ఏదో తేడా కొడుతున్నారు బుజ్జి అని. అది ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ షుడ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఓ నీ అక్క, ఇలా రాసి ఏమన్నా అని అర్థమైందా నేను రాసింది? కాంప్లికేట్ చేశానా? కాంప్లికేట్ ఎందుకు గోల, ఎందుకు గోల చెప్పండి. ఇది తీస్తా, తర్వాత పెడతా, మీకు అర్థమవుద్ది. ఓకే, ప్రెజెంట్ ఒకసారి ప్రింట్ చేద్దాం. ఎంటర్ ద నంబర్ 9. కరెక్ట్గానే వచ్చిందా? 9 1 9, 9 2 18, 27 కరెక్టే కదా. ఇలా చేసిన చాలా సింపుల్. ప్రతిసారి కూడా 1 వచ్చింది, 1ని మళ్ళీ 9తో ఇంటూ చేశాను. 2 వచ్చింది, 9తో ఇంటూ చేశాను. 3 వచ్చింది. అంటే 1 నుంచి 10 వరకు నువ్వు నంబర్స్ తీసుకుంటున్నావు అంతే. ఆ నంబర్స్తో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అట్లా కదా. ఇప్పుడు నువ్వు సింపుల్గా ఒక మల్టిప్లికేషన్ టేబుల్ జనరేట్ చేసావు. నీకు ఏదో ఒక లెటర్, ఏదో ఒక క్వశ్చనే ఇది, ఏదో ఒక చిన్న కంపెనీ అంటే ఇలాంటి మరి చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. బట్ క్వశ్చనే కదా, ఒక మల్టిప్లికేషన్ టేబుల్ నువ్వు ప్రింట్ చేయగలుగుతున్నావు. అవునా? అంటే ఇప్పుడు ఏదైనా సరే ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ అనే క్వశ్చన్ వస్తే ఎంత సింపుల్ అర్థమైంది. ఇప్పుడు కంట్రోల్ వై కొడతా. ఓకే ఓకే ఇజెడ్. ఓకే, సో ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుద్దంటే మళ్ళీ 9 చూడు, ఇప్పుడు ఇంకా ఎంత అందంగా ప్రింట్ అయింది. ఇప్పుడు చూడు ఎంత అందంగా ప్రింట్ అయింది. దీని మీనింగ్ ఏంది? ఫస్ట్ ఇక్కడ అయి పెడుతున్నా, నాకు 9 1 9, 9 2 18 ఇట్టే బాగుంటుంది. 1 2 9 2 into 9 బాగాలేదు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉంది. సింపుల్గా ఏంది, ఎక్స్ అనేది ప్రింట్ చేసిన ప్రతిసారి వచ్చి ఐ వాల్యూ ప్రింట్ చేస్తాను. ఐ వాల్యూ 1 నుంచి 10 వరకు వస్తుంది కదా, అర్థమవుతుంది. వాటి రెండింటి యొక్క ప్రొడక్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఏమన్నా ప్రాబ్లం అసలు? ఒక మల్టిప్లికేషన్ టేబుల్ నువ్వు ప్రింట్ చేయగలుగుతావు ఇంత అందంగా. ఒక మల్టిప్లికేషన్ టేబుల్ జస్ట్ మనం ఏం రాసినాం, 4 లైన్లు ఆఫ్ కోడ్ రాసినాం. ఈ స్పేస్ ఇస్తే 3 ప్రొడక్టివ్. అర్థమైందా? 4 స్పేస్ పెట్టడం మంచిది, అందంగా ఉంది, లేకపోతే దరిద్రంగా ఉంది. ఓకే, జస్ట్ 4 లైన్లు ఆఫ్ కోడ్ రాసి నువ్వు ఒక మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయగలిగావు. ఏదైనా చేసుకోవచ్చు అన్నాను, ఏదైనా చేసుకోవచ్చు. డేటాని కరెక్ట్గా యాక్సెస్ చేయడం రావాలంతే, ఏదన్నా చేసుకోవచ్చు నువ్వు. ఓకేనా? సో ఫర్ లూప్ ఈజ్ ఆల్ అబౌట్ నీకు బౌండరీస్ తెలుసు. ఎక్కడ స్టార్ట్. ఇప్పుడు రేంజ్ అంటే ఏంది? బౌండరీస్. ఇప్పుడు లిస్ట్ని ఎగ్జాక్ట్గా ఎలా చేయాలో నేను చెప్పను, లిస్ట్ దాంట్లో చెప్తాను. స్ట్రింగ్స్ని ఎగ్జాక్ట్గా ఎలా చేయాలో నేను చెప్పను, బట్ ఏదన్నా ఎలానా చేయొచ్చు. రేంజ్ అనేది ఎక్కడ పడితే అక్కడ రాదు కాబట్టి ఇక్కడ చెప్తున్నా. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఆ ఎలిమెంట్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా నువ్వు 1 నుంచి 10 వరకు ఉన్న నంబర్స్ తోటి ఎగ్జాక్ట్గా ఆ నంబర్స్ని వాడుకొని ఏదో ప్రింట్ చేస్తున్నావు, విచ్ ఇస్ సమ్వాట్ ప్రొడక్టివ్. అంతే కదా, సమ్వాట్ ప్రొడక్ట్. ఇలా ఏంటంటే మనం ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ నచ్చినట్టు వాడుకోవచ్చు. దట్స్ ఇట్. అసలు ఏదైనా ప్రాబ్లం అనిపించిందా? ఎనీ కష్టంగా ఏదైనా ఉందా? నాకైతే లిటరల్గా ఎక్కువసేపు చెప్పానేమో అనిపించింది, వీడియోలో ఎంత ఎక్కువ ఉండొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో అండ్ యూ అండర్స్టాండ్ ద లెక్చర్. అండ్ వీడియో కానీ మీకు నచ్చినది డెఫినెట్గా ఒక్క మంచి లైక్ చేయి. లిటరల్గా ఈ వీడియో మాత్రం ఏదో తేనిపులు వచ్చేస్తున్నాయి, ఎందుకు ఆకలి కూడా వేస్తుంది, 2 గంటలు అయింది, తేనిపులు ఇప్పుడు అవుతున్నాయి, ఆకలి వేస్తుంది, అన్నీ వేస్తున్నాయి, అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్ అయినా వీడియో చేస్తున్నాను. సో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఒక మంచి లైక్, సో దట్ కొత్త దగ్గరికి కూడా వెళ్ళాలి. అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోయిన ఉంటే అండ్ నీ ఫ్రెండ్స్లో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే వాడికి కూడా వీడియో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపో మాపో ఇంకేదో ఒక రోజు మళ్ళీ కలుద్దాం. ఓకేనా? సో టిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్ యువర్ మహీప్. బాయ్.